ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 34వ వరంగా ఒక ప్రత్యేకమైన వరం, ఈ వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ ఎత్తుకొని పోవుట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోవుట, ఇది చూడండి ఒక ప్రత్యేకమైన అసాధారణమైన వరం, ఒక రహస్యమైన వరం గురించి మనం ఇది తెలుసుకోబోతున్నాం. చూడండి, మరి ఈ వరం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోతాడు, అలాగే ఆత్మదేవుడు ఒక వ్యక్తిని ఎందుకొని మోసుకుపోవడం అంటే ఏంటి, ఎందుకు ఎత్తుకొని పోతాడు, ఆ ఉద్దేశం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఆత్మవశం ఎత్తుకొని పోయేటప్పుడు, ఆత్మవశం చేసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా చేసుకుంటాడు అంటే 2 రకాలుగా ఒక వ్యక్తిని తన వశం చేసుకుంటాడు. ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే మరి బైబిల్లో ఈ అనుభవాన్ని, ఈ వరాన్ని, ఈ ఆత్మకార్యం యొక్క ఈ అనుభవాన్ని రుచి చూచిన వారు మరి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాటిని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే మరి నేడు ఈ దినం మనకి ఈ వరం, ఈ ఆత్మకార్యం, ఈ అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తాడా అన్న విషయం కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం. తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం. నాయన మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా గనుడా, ఇదిగో నాయన ఈ దినం 34వ తండ్రి ఆత్మవరంగా దేవుడు ఇదిగో సంఘానికి నాయన మీరు ఎన్నుకున్న సేవకులకు అనుగ్రహించే వరం గురించి, ఈ పరిశుద్ధాత్మ కార్యం గురించి అయ్యా తెలుసుకుంటుండగా అనేక లోతైన విషయాలు తెలియజేయి నాయన. ఈ వరం గురించి ఎవరైతే విని అయ్యా నేర్చుకుంటున్నారో ప్రభువా, వారి వినికిడిలో, వారి అనుభవంలో ప్రభువా, వారు కూడా ఈ అనుభవాన్ని, ఈ వరాన్ని పొందేదరుగాక. నీ ప్రజలతో మీరు మాట్లాడడానికి నన్ను మీ సాధనంగా వాడుకోని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మూలవాక్యంగా మరి అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకున్నాం. చూడండి, ఆత్మ వరాలు అంటే ఏంటంటే దేవుని శక్తి, గిఫ్ట్ అంటే దేవుడిచ్చే వరం. వరం అంటే అదేంటో నగలు నట్రాలు మాన్యాలు అనుకోకండి. హల్లెలూయా. దేవుడు తన శక్తిని ఒక వ్యక్తికి ఇవ్వడాన్ని, హల్లెలూయా, దేవుని ఎందుకు ఇస్తాడంటే చాలామంది మరి ఆత్మవరాలంటే మరి వీళ్ళు స్వప్రయోజనం కొరకో, వ్యాపారం చేయడానికో, కీర్తి ప్రతిష్టలకో, లేదంటే బ్యాంకు బాలసులను పెంచుకోవడానికో, దానికోసం అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి వరాలు ఇవ్వడు. కానీ దేవుని చిత్తం జరిగించడానికి దేవుడు ఈ ఆత్మవరాలను ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, చాలామంది కొంతమంది నాతో చెప్తుండగా విన్నా, అన్న నాకైతే ఆత్మవరాలు కొన్ని ఉన్నాయి, కానీ అదిగో ఆ వ్యక్తికి లేని వరం, ఇదిగో ఈ పాస్టర్కు ఉన్న వరం, వాళ్ళకున్న వరం నాకు లేదు, నాకెందుకు ఇవ్వడు దేవుడు అని అంటున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు వేరెవరికో ఉన్న వరం నీకు ఇవ్వాలని కాదు, నీకున్న వరం వాళ్ళకు రాకపోవచ్చు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తి తాను ఉన్న పరిస్థితులను బట్టి తను పనిచేస్తే సేవా పరిచర్యలో ఆ పరిస్థితులకు అనుగుణంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరంతో నింపుతుంటాడు. వేరు కృపావరాలు రాయబడి ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరంతో నింపుతాడు. హల్లెలూయా. అంతేకాని అలాంటి వరం నాకు రాలేదంటే నీవు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు కూడా వస్తుందండి. హల్లెలూయా. వారిలాగా నీవు అలాంటి పరిచర్య చేస్తే నీకు వస్తుంది. హల్లెలూయా. నీవు అలాంటి స్థలాల్లోకి వెళ్ళకుండా నీవు వేరే స్థలంలో ఉండి అలాంటి వరం రమ్మంటే దేవుడు ఇవ్వకపోవచ్చు. హల్లెలూయా. దేవుడు తన చిత్తానుసారంగా ఇచ్చే వరాలుగా మనం చూడగలం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ పిలిచి ఒక్కొక్కరికి, అందరికీ కొన్ని వరాలు కామన్గా ఇస్తూనే కొందరికి ప్రత్యేకంగా, మరి కొందరికి ఈ అపొస్తలులు కొంతమందికి ప్రత్యేకంగా ఈ వరాన్ని, ఈ పరిశుద్ధాత్మ ఎత్తుకొని పోయే ఈ వరాన్ని, ఈ ఆత్మ కార్యాన్ని, అనుభవాన్ని కొందరికి దేవుడు పరిచయం చేస్తున్నాడు, కొందరికి దేవుడు ఈ అనుభవంలో ఉంచుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం అపొస్తల కార్యం 8:39లో చూస్తే మరి ఫిలిప్పు కూడా మరి దేవుని పరిచర్య చేస్తూ ఎంతో శక్తివంతమైన మరి పరిశుద్ధాత్మ పరిచర్యలు ఆయన చేస్తూ సువార్తను బలంగా ప్రకటిస్తున్న సందర్భంలో దేవుడు మరి ఈ వరం ఇచ్చి అతన్ని వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం 26వ వచనము 27వ వచనంలో చూసినట్లయితే దేవుని దూత ఫిలిప్పుతో మాట్లాడుతుంది. ఇదిగో ఫిలిప్పు, ఇదిగో మరి ఐతిపుడైన మంత్రి, కందాక్రే రాణి అయిన మంత్రి ఒక వ్యక్తి ఇదిగో యెరూషలేముకు వచ్చి నన్ను ఆరాధిస్తూ గాజా నుంచి యెరూషలేముకు వచ్చాడు, మళ్ళీ యెరూషలేము నుంచి తిరిగి గాజాకు వెళ్తున్నాడు. నువ్వు వెంటనే త్వరగా వెళ్ళి అతనికి ఇదిగో సువార్తను ప్రకటించి అతనికి
మరి బాప్తిస్మని మా దేవదూత చెప్తుండగానే వెంటనే తను చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టేసి వెంటనే పరిగెత్తడం ప్రారంభిస్తున్నాడు. గాజా నుంచి మరి యెరూషలేము మధ్యలో ఉన్న ఆ ఎడారికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ మరి ఐథియోపియుడైన మరి ఆ నపుంసకుడైనటువంటి ఆ మంత్రిని కనుక్కొని మరి అతనితో మాట్లాడి అతనికి మరి నీటి బాప్తిసం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 39వ వచనంలో చూస్తే ఎప్పుడైతే నీటి బాప్తిసం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన కార్యాన్ని నెరవేర్చారో వెంటనే దేవుడు అతనికి ఇంకొక కొత్త పరిచయం అప్పగిస్తున్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళలో నుంచి బయటికి రాగానే వెంటనే ఒక మరి సుడిగాలి లాంటిది అనుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఆవరించి తన వశం చేసుకొని అక్కడ నుంచి అందరూ చూస్తుండగానే గాల్లోకి ఎత్తుకొని పోయి దేవుడు చూడండి ఈ యెరూషలేముకి గాజాకి మధ్యలో ఉన్న ఒక ప్రాంతము ఎడారి ప్రాంతంలో నుంచి అజోతు అనే ప్రాంతంలోకి మరి తీసుకెళ్తున్నట్టుగా 40వ వచనంలో అయితే ఫిలిప్పు అజోతులో కనబడిన రాయబడింది. ఈ అజోతు అంటే మరి ఫిలిస్తీన్ల సర్దారులు ఉన్నారు కదండి పాత నిబంధనలో, వారికి మరి 5 పట్టణాలు ఉంటున్నాయి. అందులో ఒకటి అష్టోదు. ఈ అజోతునే మరి పాత పేరైతే అష్టోద్ అనమాట. ఈ అష్టోద్ అని తర్వాత అలాగే అష్కేను, గాతు, మరి ఎక్రోను, గాజా అని 5 పట్టణాలు ఉన్నాయి. ఈ 5 పట్టణాల్లో శక్తివంతమైన పరిచయం చేయడానికి మొట్టమొదటిగా మరి అజోతుకు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ఈ ఎడారి ప్రాంతంలో నుంచి మరి దాదాపుగా ఒక 50 కిలోమీటర్ ఉంటుందండి. చూడండి మరి 50 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలంటే దాదాపుగా 12 గంటలు పట్టచ్చు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా మరి గాడిదలు కానీ గుర్రాలు కానీ వాడితే 5 to 6 అవర్స్ పట్టొచ్చు. కానీ దేవుడు ఏంటంటే వెంటనే రెప్పమాటలోనే 50 కిలోమీటర్ దూరాన్ని దేనంటే అతని శరీరంతో కూడా దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడ అజోతులో అతన్ని నిలబెట్టి ఇక్కడ పరిచర్య చేయని దేవుడు వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఫిలిప్పుని ఎత్తుకొని పోతా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి మనము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఎత్తుకొని పోతాడు ఆ విషయం తెలుసుకుందాం. దీని అర్థం తెలుసుకుందాం. అర్థం తెలుసుకున్నప్పుడు మాత్రమే చూడండి బైబిల్లో ఏ వాక్యం చదువుతున్నా సరే మొట్టమొదటిగా దాని అర్థాలు తెలుసుకోవాలి, దాని సందర్భాలు తెలుసుకోవాలి. ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇలాగా మనం చదువుకునేటప్పుడు మనకి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. చూడండి బైబిల్ని రెగ్యులర్గా చదువుకుంటూ పోతే సందేహాలు రాలేదనుకోండి మీరు చదివే విధానం చాలా తప్పు, గుడ్డి మార్గం అది. హల్లెలూయా. కనుక చూడండి ఏ ప్యాసేజ్ చదువుతున్నా ఏ వాక్యం చదువుతున్నా మీకు విస్తారంగా ఆలోచనలు రావాలా, విస్తారమైన మీకు సందేహాలు పుట్టాలా. అప్పుడే మీరు లోతైన విషయాలు మర్మాలు ఆ వాక్యాల్లో ఉన్న కొండలు లోయలు గుట్టలు మర్మాలు లోతైన విషయాలు మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. ఊరికే చదువుకోమంటున్నారు కదా అని సామెతల గ్రంథం ఏ రోజు 1వ రోజు అయితే 1వ సామెత, 2వ రోజు అయితే 2వ సామెత, 35 అయితే 30 సామెత అని ఆచారంగా చదువుకుంటూ పోతే మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా వాటిల్లో అర్థాలు తెలియండి. హల్లెలూయా. గనుక ఈ లోతైన విషయాలు ఈ దినం మీరు వినబోతా ఉన్నారు. దినం జాగ్రత్తగా మీరు వినబోతున్నారు. డోంట్ స్కిప్ ది ప్రోగ్రామ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఎత్తుకొని పోతాడు. ఇంగ్లీష్లో చూసినట్టయితే స్పిరిట్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అని, అలాగే స్పిరిట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది సోల్ అని, అలాగే స్పిరిట్ ఫిగరేషన్ ఆఫ్ ది సోల్ అని, ఇలాగా చాలా రకాల ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో బైబిల్లో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని మొట్టమొదట తన స్వాధీనంలో తీసుకుంటాడు. ఒక వ్యక్తిని తన సంపూర్ణ మరి స్వాధీనంలోకి తీసుకొని ఆత్మ పరవశుడిగా అతన్ని చేసేసుకొని అతన్ని ఇదేంటంటే తన చిత్తానుసారిగా ఎత్తుకొని పోవడాన్ని ఆత్మ ఎత్తుకొని పోవడం అంటాం. హల్లెలూయా. చూడండి ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుడు ఒక వ్యక్తిని తన ఉద్దేశాన్ని తన ప్రణాళికను మరి తన చిత్తాన్ని అలాగే దేవుడు పరలోకమైన సంగతులు ఉన్నాయని తెలియజేయడానికి ఇంకా మరుగైన విషయాలు తెలియజేయడానికి అతని ద్వారా అతడు ఏమి చేయాలో దేవుని పరిచయం ఏం చేయాలో ఇలాగ మొదలైన మరుగైన విషయాలను రహస్య విషయాలను పరలోక సంగతులు అన్నిటిని కూడా దేవుడు ఇలా ఎత్తుకొని పోయి వారికి పరిచయం చేస్తున్నట్టుగా వారికి చూపిస్తున్నట్టుగా వారి అనుభవంలో ఉంచుతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఎందుకు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకొని పోతాడంటే దేవుడు ఒక వ్యక్తిని ఇలా ఎందుకు ఎత్తుకొని పోతాడు, ఎందుకు తీసుకొని పోతాడంటే చూడండి ఇంగ్లీష్లో అయితే ఇలా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే టేకన్ అప్ అని, అలాగే క్యారీడ్ అవే అని, తర్వాత లెడ్ బై అని, ఇంకా చూసినట్లయితే ట్రాన్స్పోర్టెడ్ బై, స్పిరిట్ డ్రైవెన్, లిఫ్ట్ అవే అని ఇలా రకరకాలుగా మరి ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. మరి తెలుగులోకి వచ్చేసరికి చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఎత్తుకొని పోతాడు, వీరి ఉద్దేశం ఏంటంటే చిన్నగా మరి సింపుల్గా చెప్పాలంటే దేవుడు ఒక వ్యక్తిని కావచ్చు, తను ఎన్నుకున్న సేవకుని కావచ్చు, అతనేంటంటే అతనున్న సాధారణ స్థితిలో నుంచి అసాధారణమైన ఆ స్థితిలోకి దేవుడు తీసుకొని పోతాడు. అలా తీసుకుపోవడాన్ని ఎత్తుకొని పోతాడని కొన్ని చోట్ల కొనిపోతాడని, చేతులతో పట్టుకొని పోతాడని, ఇంకా మోసుకొని వెళ్ళిపోతాడని, ఇంకా ఏంటంటే ఆత్మ వశము చేసుకుంటాడని
పోతాడని, ఇంకా ఏం రాయబడి ఉంటే పట్టుకొని పోతాడని, దైవ ఆత్మచేత ఆత్మవశుడైపోతాడని, ఇలాగా రూపాంతరం చెందుతాడని, ఇలా రకరకాలుగా రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఇలాగా ఏంటంటే వారికి అనేక మరుగైన విషయాలు తెలియజేయడానికి, దేవుడు వారికి తెలియని వాటిని దేవుడు వారికి పరిచయం చేయడానికి, ఇవన్నీ ఉన్నాయని చూపించడానికి దేవుడు ఏంటంటే ఒక వ్యక్తిని ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకొక విషయం తెలుసుకుందాం. మనం జస్ట్ దీని గురించి నేను లోతైన ప్రసంగాలు చెప్పడం లేదు, కానీ జస్ట్ ఈ వరం గురించి మీకు పరిచయం చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇంకా లోతుగా, ఇంకా చాలా లోతుగా, ఎంత లోతుగా అంటే మీరు ఎంత మంది మిమ్మల్ని విమర్శించినా సరే మీరు సమాధానం చెప్పగలిగేంత లోతులోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆత్మదేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఎత్తుకొని పోతున్నాడు? నిజంగా ఇది ఆత్మవరమేనా? ఆత్మవరంలో ఇది ఒకట? ఎందుకు దేవుడు ఇలా ఎత్తుకొని పోతున్నాడు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. చూడండి, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఆత్మవరం ఇస్తుంటాడు. వేరు వేరు కృపావరాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వారు ఉన్న పరిస్థితిని బట్టి, వారు చేసే పరిచయను బట్టి దేవుడు ఏంటంటే వారికి ఏ కృపావరం అవసరమో, ఏ ఆత్మకార్యం వారి జీవితంలో అవసరమో దేవుడు దాన్ని చేసి జరిగించి వారిని వాడుకుంటుంటాడు. హల్లెలూయా. చూడండి, చాలామంది అంటేనంటే ఆత్మ వరం అంటే కళ్ళకు దేవుడిచ్చే వరాన్ని దర్శనం, చెవులకైతే స్వరం వినే వరం, నోటికైతే వాక్శక్తి అన్ని భాషలు, చేతులకైతే మరి స్వస్థతపరిచే వరం. హల్లెలూయా. ఇలాగ దేవుడు మన దేహంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవుని శక్తినిచ్చి వాడుకుంటుంటాడు. అలా దేవుని శక్తిని ఆత్మవరం అంటాం. హల్లెలూయా. దేవుని ఆత్మకార్యాన్ని ఆత్మవరం అంటాం. హల్లెలూయా. అంటే దేవుడు చేయాల్సిన దాన్ని మన ద్వారా చేయిస్తాడు. ఈ ఆత్మవరం కావచ్చు, ఆత్మకార్యంగా మనకు కావచ్చు. హల్లెలూయా. అయితే ఇలా ఉన్న ఆత్మవరాలు ఒక మరుగైన ఆత్మవరం, అసాధారణమైన వరం, ఒక రేరెస్ట్ ఆత్మవరం ఏంటంటే ఈ ఆత్మ ఎత్తుకొని పోవటం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇది అందరికీ ఇవ్వడు, కానీ కొందరికి ప్రత్యేకమైన వారికి ఇచ్చి ఈ ఆత్మకార్యాలను దేవుడు పరిచయం చేస్తున్నట్టుగా. చూడండి, ఉన్న ఆత్మవరాలన్నిటికంటే అంటే ఇది ఒక అసాధారణమైనది, మరుగైన ఆత్మవరంగా చూడొచ్చు. చూడండి, ఈ ఆత్మవరము ఒకసారి కొన్నిసార్లు కొంతమంది పరిచర్యలో ఇది ఆత్మవరంగా కనబడుతుంది. మరి కొందరి పరిచర్యలు చూస్తే ఇది ఆత్మకార్యంగా. అంటే ఆత్మకార్యం అంటే ఒక్కసారి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోయారనుకోండి, దాన్ని ఆత్మకార్యంగా చూడగలం. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు మాటిమాటికి చాలాసార్లు ఎత్తుకొని పోతున్నాడు అనుకోండి, అది ఆత్మవరంగా మనం దాన్ని మన కళ్ళతో చూడాలండి. హల్లెలూయా. సరే, ఆత్మదేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఇలా ఎత్తుకొని పోతాడంటే దేవుడు కొన్ని ఇలా తన సేవకుడికి మరుగైన విషయాలు, మరి లోతైన విషయాలు, మరి అతను గ్రహించలేని విషయాలు, అతను ఎన్నడూ తెలుసుకునే విషయాలు ఉన్నాయి, ఇవి సత్యం అని తెలియజేయడానికి, అనేక విషయాలు బోధించడానికి దేవుడు అతనికి చూపించడం, అసాధారణమైన విషయాలు, పరలోకాలు, మరి రకరకాల ప్రదేశాలకు వెళ్ళి దేవుడు అతనికి చూపించి వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, రెండవదిగా ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఏంటంటే తన పరిచర్యలో తన చిత్తానుసారంగా నడిపించుకోవడానికి గుర్తుగా దేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోతాడు. హల్లెలూయా. అలాగే చూడండి, దేవుడు ఇలాగ ఒక వ్యక్తిని ఎందుకు ఎత్తుకొని పోతాడంటే దేవుని పనులు వెంటనే జరగడానికి, ఆలస్యం లేకుండా, శత్రువు ఆ పనులు పాడు చేయకుండా, శత్రువు స్ట్రాటజీకి చిక్కకుండా దేవుడు ఏంటంటే వెంటనే కొన్ని పనులు చేయడానికి, వెంటనే రెప్పమాటల పనులు జరిగించడానికి దేవుడు కొందరిని అలాగా ఫిలిప్పుని ఎత్తుకొని పోతున్నాడు. అలాగా ఎత్తుకొని పోయి వాడుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఇంకా చూడండి, దేవుడు ఇలా ఎత్తుకొని ఎందుకు పోతాడంటే ఒక పని చేసి ముగించిన తర్వాత ఇంకొక పని వెంటనే చేయడానికి, ఇంకొక పరిచర్యలోకి నడిపించడానికి దేవుడు ఇలాగ ఎత్తుకొని పోయి ఒక పరిచర్య నుంచి ఇంకొక పరిచర్యలకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ, ఇంకా కొత్త పరిచయం అప్పగిస్తూ, కొత్త పరిచర్యలకి పరిచయం చేస్తూ వాడుకుంటాడని గుర్తుగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలం. హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుడు అనాది కాలంగా దేవుడు తెలియజేసిన ప్రవచనాలు, వాక్కులు కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, వాటి అంతా సారాంశం అంతటిని బట్టి దేవుడు తిరిగి నేను వాడుకుంటున్నాను, ప్రవచన వాక్కులు నెరవేరుస్తున్నాను, ఐ ఆమ్ ద గాడ్ అని దేవుడు తెలియజేయడానికి దేవుడు ఇలాగ కొందరు ఎత్తుకొని పోయి వాడుకుంటాడు. హల్లెలూయా. చివరిగా ఏంటంటే దేవుడు ఆయన శక్తి సంపన్నుడు. హల్లెలూయా. కాలముల మీద, సమయాల మీద, మరి లోకాల మీద, అదృశ్యమైన వాటి మీద, అన్నింటి మీద ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మహిమను తెలియజేయడానికి, చూపించడానికి, కలిగి ఉన్నాడని చూపించడానికి ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోవడం జరుగుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోయినప్పుడు అతన్ని అరణ్యాలలో నిలబెట్టవచ్చు, పర్వతాల్లో మీద నిలబెట్టవచ్చు, పరలోకంలో తీసుకువెళ్ళొచ్చు, ఆకాశంలోకి తీసుకెళ్తాడు,
తీసుకెళ్తాడు, ఏంటంటే సృష్టిలోకి తీసుకెళ్తాడు, భవిష్యత్తు సంఘటనలోకి తీసుకెళ్తాడు, మరుగైన స్థలాల్లోకి తీసుకెళ్ళి దేవుడు అక్కడ ఏం జరుగుతున్నాయో ఆ విషయాలని వాళ్ళకి నేర్పించడానికి, దేవుడు చూపించడానికి, తెలియజేయడానికి, అనేకులకు సాక్ష్యం ఇవ్వడానికి, ప్రకటించడానికి, బోధించడానికి దేవుడు ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని, ఒక సేవకుని ఎత్తుకొని పోయి వాడుకుంటాడు. హల్లెలూయా. సరే, ఇంకా మూడవదిగా ఇంకొక విషయం తెలుసుకుందాం. చూడండి, మరి ఈ ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని కావచ్చు, ఒక సేవకుని కావచ్చు, ఎలా ఎత్తుకొని పోతాడు అంటే 2 మార్గాలుగా ఎత్తుకొని పోతాడు. ఏంటి ఆ 2 మార్గాలు? ఒకటేంటంటే దేవుడు ఒక వ్యక్తిని శరీరానుసారంగా ఎత్తుకొని పోతాడు. శరీరం అంటే ఈ శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడింటి కలిపి శరీరం అనుకుందాం. శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడు ఈ ఉన్న మనిషిని, ఉన్న వ్యక్తిని అలాగే ఎత్తుకొని పోతాడు. ఫిలిప్పుని అలాగే ఎత్తుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒకటి ఫిజికల్గా శరీరానుసారికంగా భౌతిక దేహంతో కూడా దేవుడు ఎత్తుకొని పోతాడు. హల్లెలూయా. మొదటిగా. రెండవది ఏంటంటే కేవలము ఒక వ్యక్తిని, ప్రాణాన్ని, శరీరాన్ని విడిచిపెట్టి అతనిలో ఉన్న ఆత్మను మాత్రమే పట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ 2 రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని, సేవకుని కావచ్చు, ఎత్తుకొని పోతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మరి శారీరకంగా మరి దేవుడు ఎవరిని ఎత్తుకొని పోయాడంటే బైబిల్లో చాలా మందిని అలా ఎత్తుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మరి ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూస్తే హనోకును చూసినట్లయితే హనోకు ఆయన చనిపోలేదండి, శరీరానుసారంగా చనిపోలేదు. అతని శరీరము, దేహంతో కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు అతను ఎత్తుకొని పోతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. హనోకు దేవునితో కూడా నడిచెను, ఇక దేవుడు అతన్ని తీసుకొని పోయేను. హల్లెలూయా. గాడ్ టుక్ హిమ్ అవే. అతన్ని దేవుడు ఎత్తుకొని పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి అలాగే మరి హనోకు తర్వాత మరి ఈ అనుభవాన్ని కలిగిన వ్యక్తి ఏలియాను మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఏలియా జీవితంలో ఇది వరంగా, ఆత్మకార్యంగా కాదు కానీ ఆత్మ వరంగా ఇతను దేవుడు వాడుకుంటున్నాడు. అనేక స్థలాల్లో ఏలియాను ఎత్తుకొని పోతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఒక చోట మాత్రమే ఎత్తుకొని పోతున్నట్టుగా రాయబడింది, ఇంకా వేరే చోట్ల మరుగున రాయబడింది. హల్లెలూయా. చూడండి, ఏలియా దగ్గరికి ఆహాబు దాసుడు వచ్చి ఏం చెప్తాడంటే, ఓబేద్య అనుకుంటా, ఈ ఓబేద్య వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియజేయమని చెప్తున్నావే, ఇదిగో నేను మా రాజుకు ఆహాబుకి చెప్పి అతన్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి నీవు ఇక్కడ ఉండకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే మాకు తెలియని, నీకు తెలియని స్థలానికి నిన్ను ఎత్తుకొని పోతాడు, ఇది అలవాటే కదా, నీకు సర్వసాధారణమే కదా, నేను నా దాసుని చేతుల్లో, మా రాజు చేతుల్లో నేను హతం కావాలన్నా అని అక్కడ చెబుతున్నట్టుగా ఈ వరాన్ని గురించి, నువ్వు ఇక ఈ వరాన్ని కలిగి ఉన్నావు కదా ఈ దైవజనుడైన ఏలియా గారు అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, మరి 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే మరి ఎలీషా ఎదుటనే మరి ఏలియా, దైవజనుడైన ఏలియా, మరి ఒక బలమైన సుడిగాలు వచ్చి అతను చూస్తుండగానే, తన దాసుడు చూస్తుండగానే ఏలియా మరి ఆకాశమునికి ఎత్తుకొని పోతున్నట్టుగా, అతని శరీరంతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకొని పోతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. తర్వాత మరి ఏలియా తర్వాత మనం చూసినట్లయితే, మనం ఇప్పటిదాకా అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 39-40 వచనంలో చూస్తే ఫిలిప్పును దేవుడు శరీరాంతో కూడా ఎత్తుకొని పోయి మరి గాజారణ్యం నుంచి దాదాపుగా అజోతు అనే ఆ ప్రాంతంలోకి 50 కిలోమీటర్ దూరానికి రెప్పమాటులో అతన్ని అలా తీసుకువెళ్ళి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త మరి 14వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఆ దినం సాయంకాలము ఆ శిష్యులను మీరు ఉద్దరికి వెళ్ళండి పంపించేశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కొండ మీదకి ఎక్కి వెళ్ళి అక్కడ మరి మధ్యరాత్రి వరకు ప్రార్థన చేస్తున్నారు. శిష్యులేమో మరి ఆ సముద్రంలో వెళ్తూ మరి ఆ అలలోకి భయపడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అది ఆత్మలో గుర్తించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అని ఎత్తుకొని పోయి వారి ఎదుట మరి ఆ నడి సముద్రం మీద నుంచి అక్కడ నిలబెట్టినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఫిజికల్గా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటి మీద మరి ఆత్మదేవుడు ఎత్తుకొని పోయి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి అలాగే 4వది చూస్తే హెజ్కేలు గ్రంథములో మరి 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే దేవుడు హెజ్కేలును ఒక దినము హెజ్కేలుని శరీరంతో కూడా ఎత్తుకొని పోయి అతనున్న స్థలములో నుంచి తీసుకెళ్ళిపోయి వేరే చోట తెలాబీబు అనే ప్రాంతంలో, అక్కడ మరి ఇజ్రాయెల్ ప్రజలంతా బందీలై ఉన్నారు, చెరసాల ఉంటున్నారు, ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళి దేవుడు దాదాపుగా 7 దినాలు హెజ్కేలు ప్రవక్త అక్కడ ఉండి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ అనేక విషయాలు అక్కడ బోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఇలాగా శరీరానుసారంగా మరి 4-5 వ్యక్తులు కొనిపోబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఆత్మలో మరి ఎత్తుకొని పోయేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆత్మలో ఎవరు ఎత్తుకొని పోతానంటే చాలా మంది ఉంటున్నారు. హల్లెలూయా. కేవలం క్లుప్తంగా ఒక 3-4 గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని, అతని శరీరాన్ని, ప్రాణాన్ని పక్కన విడిచిపెట్టి కేవలం అతని ఆత్మను మాత్రమే దేవుడు ఎత్తుకొని
ఎత్తుకొని పోతాడు. హల్లెలూయా. అలా ఎత్తుకొని పోయిన వారిలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపొస్తలుని పౌలు చూడగలం. మరి 2 కొరింథీ 12:2 అపొస్తలుని పౌలు అంటాడు, ఇదిగో నేను 14 సంవత్సరాల కిందట నేను 3వ ఆకాశమునకు కొనిపోబడి తిని, మరి శరీరంతో కొనిపోయానో మరి ఆత్మతో కొనిపోయబడినానో నాకు గుర్తు లేదు, కానీ నేను గ్రహించలేకపోయాను. కానీ నేనైతే ఆత్మ నన్ను బలవంతం చేసి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎత్తుకొని పోయేవాడు. ఎత్తుకొని పోతున్నప్పుడు మొదటి ఆకాశం చూసా. మొదటి ఆకాశంలో మేఘాలు ఉంటున్నాయి. మొదటి ఆకాశంలో ఆకాశ పక్షులు విహరిస్తున్నాయి. దాన్ని దాటి మళ్ళీ 2వ ఆకాశంలోకి వెళ్ళాను. అక్కడ చూస్తే మరి సూర్యుడు, మరి చంద్రుడు, నక్షత్రాలన్నీ అక్కడ ప్రకాశిస్తున్నాయి. ఆ 2వ ఆకాశం. దాన్ని దాటి 3వ ఆకాశానికి వెళ్తే అక్కడ దేవదూతలు, మరి దేవునికి సంబంధించిన సంగతులని నేను చూచానని అపొస్తలుని పౌలు 3వ ఆకాశం గురించి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్లో పెద్ద అతి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇక్కడ ఉందండి. హల్లెలూయా. ఎవరు కూడా అంతు చిక్కని సమస్య, జుట్టు పిక్కునే సమస్య ఇక్కడ ఉంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి ఆకాశాలు ఎన్ని ఉన్నాయంటే చాలామంది టక్కన 7 అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 అని చెప్పేవాళ్ళు. చూడండి, బైబిల్ ప్రామాణికంగా చూస్తే బైబిల్లో ఎక్కడ కూడా ఆకాశాలు ఉన్నాయని పెద్దగా వివరణ లేదు. అపొస్తలుని పౌలు మాత్రమే 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, యూదుల మరి పురాతనమైన యూదుల చరిత్రలో, వాళ్ళ స్క్రిప్ట్స్లో, ఇంకా కొన్ని రోల్స్లో వాటి చూసినట్లయితే అక్కడ వాళ్ళ బియాండ్ బైబిల్ ఏం రాయబడిందంటే 7 రకాల ఆకాశాలు ఉన్నట్టు మరి వాళ్ళు వివరణ చెప్తున్నారు. ఒక్కొక్క ఆకాశంలో ఏమేమి ఉంటున్నాయో మరి చాలా మనం చూడగలం. హల్లెలూయా. కానీ అదంతా పక్కన పెడితే ఇక్కడ బైబిల్ గురించే మనం తెలుసుకునేటప్పుడు మరి అపొస్తలుని పౌలు 3 ఆకాశాల గురించి చెప్పాడు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయో మనకు తెలియదు. హల్లెలూయా. అలాగే ఇక్కడ చూడండి, ప్రాముఖ్యంగా మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 4:1-10 వరకు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ ఎన్ని లోతైన విషయాలు, ఎంత మరుగైన విషయాలు ఉన్నాయో మీరు ఎప్పుడు విని ఉండరు. చదువుతుండగానే మీకు సందేహాలు పుట్టాలా. హల్లెలూయా. చదువుతుండగానే అనేక విషయాలు ఇలా ఉన్నాయా, ఏంటి ఆత్మ సంగతులు ఇలా ఉంటాయా అన్న డౌట్ రావాలండి. చూడండి, మరి 4:1 చూస్తే అప్పుడు యేసు అపవాది చేత పెద్ద ఒక నిలువుగీత పెట్టుకోండి. హల్లెలూయా. అపవాది చేత శోధించబడుటకు ఏంటంట ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడను. చూడండి, చాలామంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత చివరి దినమున ఆయన శోధనకు నిలబడినట్టుగా చెప్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 శోధనలకు నిలబడ్డారు కదండి. ఇది రియల్ కాదండి. ఇది ఇట్స్ నాట్ ఏ రియల్. హల్లెలూయా. అదేంటన్నా బైబిల్లో ఉన్నవి ఇదే విషయాన్ని రియల్ కాదంటావంటే, అమ్మా నేను చెప్పేది మీరు గ్రహించండి. లోతుగా మీరు హృదయాలు కళ్ళు తెరిచి చూడండి. కీర్తనకాడు అంటాడు 19 కీర్తన 18 నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువమని. కళ్ళు తెరిచి చూడండి. హల్లెలూయా. ఇది రియల్ కాదు అంటే అబద్ధమా? కాదండి. హల్లెలూయా. చెప్పంటే నిజ సంఘటన కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ దేవుడు 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. చూడండి, సాతాను ఏమో ఎత్తుకొని పోవడం లేదు. హల్లెలూయా. సాతాను యేసును తాకలేదు, ముట్టలేదు, ఎత్తుకొని పోలేదు. సాతానుకు అంత శక్తి లేదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడడానికి దేవుని చేత అనుమతించబడుతున్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని పోయేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు, అక్కడ పెద్ద గీత రాయండి, ఒక అడ్డగీత నిలువు గీత పెట్టండి. ఆ వచనం వేరు, ఈ వచనం వేరు. సాతాను యేసుని శోధించడానికి ఇష్టపడుతున్నాడు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత. హల్లెలూయా. దేవుడు కూడా సాతాను శోధనకు తన కుమారుడిని నిలబెట్టాలని దేవుడు కూడా మరి ఆ చిత్తం కలిగి ఉన్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఆత్మదేవుడు ఎత్తుకొని పోతున్నాడు. హల్లెలూయా. శరీరంతో కాదు, కేవలం యేసయ్యలో ఉన్నటువంటి ఆ ఆత్మను ఎత్తుకొని పోయి ఒక అరణ్యంలో ఉంచినట్టుగా, నిలిపినట్టుగా చూస్తున్నాం. అక్కడికి సాతాను వచ్చి అక్కడ టెస్ట్ చేస్తున్నాడు. ఇది రియల్గా యేసయ్య దగ్గరకు వచ్చి రియల్గా వచ్చి సాతాను శోధించడం లేదండి. ఇది రియల్ కాదు. ఏదంటే జరిగిన సంగమే. మరి ఇక్కడ 3 రకాల శోధనలు కరెక్టే. కానీ నేను చెప్తున్నాను అంటే అక్కడ సాతాను పరిశుద్ధాత్మ యేసయ్యను ఒక అరణ్యంలో తీసుకెళ్ళింది. ఇక్కడ ఒక స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తులో ప్రార్థన చేస్తున్నాడు. కానీ వెళ్ళింది పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఆత్మను ఎత్తుకొని పోయి అక్కడ నిలబెట్టాడు అరణ్యంలో. అక్కడ ఇదిగో నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమని సాతాను శోధిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు శోధిస్తున్నాడు అంటే దేవుడి చిత్తం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు 2వ ఆదాము కడపటి ఆదాముగా రుజువు చేయడానికి. మొదటి ఆదాము ఆహారం వలనే మరి దెబ్బతిల్లాడు, అంతా కోల్పోయాడు. ఇక్కడ తన కుమారుడు, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటుడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రుజువు చేయడానికి
చేయడానికి, రెండవ ఆదాముగా ఇదే జయించే ఆదాముగా ఇక్కడ పరిచయం చేయడానికి, లోకానికి తెలియజేయడానికి ఈ మొదటి శోధనను దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది రియల్గా జరగడం లేదు. ఇది ఒక ఆత్మదేవుడు ఒక అరణ్యములకు ఎత్తుకొని పోతే అక్కడ జరుగుతున్న సంఘటన. ఒక మాట చెప్పంటే అది ఒక దర్శనము. హల్లెలూయా. దర్శనంలో సాతాను శోధిస్తూ ఉంది మొట్టమొదటిగా. అదేంటన్నా మేము ఒప్పుకోమంటే, నువ్వు ఒప్పుకోకపోయినా రియల్, ఇది రియల్. బైబిల్లో రాయబడిన లేఖనాలు చదవండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ మళ్ళీ 5వ వచనం చూస్తే అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయమున శిఖరమున ఆయన నిలబెట్టి, సాతాను తీసుకొని పోవడం లేదండి. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ మీరు పొరపాటు చేస్తుంటారు, ఒకవేళ బోధించుంటారేమో తప్పుగా. సాతాను యేసయ్యను ఏ పరిశుద్ధ పట్టణం ఆ దేవాలయం శిఖరంలో నిలబెట్టడం లేదు. ఇది కేవలం దర్శన రూపంలో చూపిస్తుంది. హల్లెలూయా. ఆ దర్శన రూపంలో నువ్వు దేవుని కుమారుడివైతే దూకు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అది దర్శనం, రియల్ కాదు. నేను చెప్పే కంటెంట్ అది. ఈ 3 రకాల శోధన కరెక్టే, నిజమే, వాస్తవమే. కానీ అక్కడ ఇక్కడ దర్శనములో సాతాను దేవుని శోధిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును శోధిస్తున్నాడు శిఖరం మీదకి ఎక్కి. ఇంకా మీకు అర్థం కాలేదు కదండి. అయితే ఆ 8వ వచనం కూడా చదవండి. మరి 3వసారి శోధించడానికి సాతాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ చూపి వాటి మహిమను ఆయనకు చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి చూడండి. సాతాను ఏమంట మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఉంది. ఇక్కడ సాతాను తోడుకొని పోవడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తును ఎత్తుకొని పోయేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దర్శనములో సాతాను యేసయ్యను శోధిస్తూ ఉంది. దర్శనములో ఒక ఎత్తైన కొండ మీద. చూడండి, రియల్ అయితే నాకు ఆన్సర్ చెప్పండి, ఇది రియలా? హల్లెలూయా. చూడండి, సాతాను ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్తే ఆ కొండ కింద ఉన్న ఒక రాజ్యాన్ని చూపించగలదు. కానీ ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నింటినీ ఒక కొండ మించి ఎలా చూపించగలుగుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హల్లెలూయా. కనుక ఇది దర్శనం. హల్లెలూయా. దర్శనంలో అన్నిటిని చూపిస్తూ ఉంది, అన్ని రాజ్యాలు చూపిస్తుంది. ఒక రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం తర్వాత రాజ్యం ఎత్తైన స్థలంలో ఉంటున్నాడు సాతాను. ఆ దర్శనాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఈ విధంగా చూడండి, మనం ఇక్కడ నేను వీటిని బోధించడం గురించి కాదు, కానీ మిమ్మల్ని గందరగోళం చేయాలి కాదని, ఆత్మవరం పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకొని పోవటం గురించి మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. అలాగే మరి యోహాను కూడా చూడండి, ప్రకటన గ్రంథములో మరి యోహాను కూడా మరి 4 సార్లు ఇతని ఆత్మను దేవుడు పద్మాసు దీవులో శరీరానుసారంగా పద్మాసు దీవులో ప్రార్థన చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతని ఆత్మను ఎత్తుకొని పోయి 4 వివిధ సందర్భాల్లో మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనంలో, 17వ అధ్యాయం 3వ వచనంలో, 21వ అధ్యాయం 10వ వచనంలో, ఈ 4 చోట్ల నేను ఆత్మకు పరవశుడైతిని, ఆత్మకు పట్టబడి తిని. హల్లెలూయా. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అతని వశం చేసుకుని అతన్ని పట్టుకొని 2 చేతులతో ఎత్తుకొని పోతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే చివరిగా ఇంకా పేతురును చూచినట్లయితే మరి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూస్తే ఈ పేతురు మరి సీమోను చర్మకాడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు నేను ఆత్మలో పరవశుడనై, అంటే పరిశుద్ధాత్మ దేవునికి పట్టబడితే ఆయన ఎత్తుకొని పోయి ఆకాశంలో ఒక దుప్పటిని, 4 చెంగులు పట్టిన దుప్పటిని, ఆ చతుస్పాద జంతువులంతా ఆ మర్మాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి పరిచర్య చెయ్యి అని దేవుడు అతనికి నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చివరిగా ఈ ఆత్మవరం మనకు వస్తుందా? అవును, వస్తుంది. దేవుడు ఇవ్వడానికే పరిచయం చేస్తున్నాడండి. హల్లెలూయా. నువ్వు ఈ పొందుకోవడానికే ఈ ఆత్మవరాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, వీరందరూ ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న వారందరినీ ఎత్తుకొని పోయిన అదే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీతో కూడా ఉంటున్నాడు. నీతో కూడా నిన్ను కూడా ఎత్తుకోపోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. నీకు అనేకమైన మరుగైన విషయాలు తెలియజేయడానికి సిద్ధపడుతున్నాడు. అయితే నీలో ఈ 5 లక్షణాలు ఉండాలి. ఏంటి 5 లక్షణాలు? వారిని దేవుడు ఎందుకు ఎత్తుకోపోయాడు అంటే, పరిశుద్ధాత్ముడు ఎందుకు తీసుకొని పోయాడు? వాళ్ళలో ఉన్న ఈ 5 రకాల చాలా గుణాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 5 గుణాలు ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధత ఉండాలా. కీర్తనలు 15వ కీర్తనలు 24వ కీర్తనలో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, ఎక్కదగిన వాడేవాడు ఎవరు అంటే పరిశుద్ధత ఉన్నవాడే. పరిశుద్ధత ఉంటే దేవుడు నేను ఎత్తుకొని పోతాడు. రెండవదిగా నువ్వు విధేయత చూపించేటప్పుడు ఫిలిప్పు బయలుదేరున్నాడు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. విధేయత, దేవుడికి కావాల్సింది నీ విధేయత. మూడవదిగా ఏంటంటే నీ వినయము. యాకోబు 4:5 వచనం చూస్తే దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృప ఇస్తాంట. నువ్వు వినయముగా ఉన్నప్పుడు దేవుడు నేను ఎత్తుకోవడం ప్రారంభిస్తాడు. ఇంకేంటంటే ప్రభు ఇందాక
మనం తెలుసుకున్నాం కదా. ఏంటంటే లోతైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన నువ్వు చేసేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పంపించి కొండ మీద ఏంటంటే సాయంకాలం నుంచి మధ్యరాత్రి వరకు దాదాపుగా 5-6 గంటల దాకా లోతైన ప్రార్థన, మరి శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని పొందినట్టుగా చూస్తున్నాం. చివరిగా దేవుని పరిచర్యనే చేయాలా, దేవుని పరిచర్యనే చేయాలా అని ఏంటంటే నీ హృదయంలో దేవుని పరిచర్య చేయడానికి నువ్వు నలుగుతున్నప్పుడు, నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, తృష్ణ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకోవడం ప్రారంభిస్తాడు, నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. సకులు దురస్సరందన ఎలమర దుర్యాదుర రికరస్సలబ ఎరబ సందన. తండ్రి వాక్యం విని ఎవరైతే ప్రభా నన్ను కూడా ఇలాగా అయ్యా నా ఆత్మను ఎత్తుకో ప్రభా, నన్ను శరీరాన్ని కూడా తండ్రి అయ్యా నన్ను కూడా ఎత్తుకొని ప్రభా నాకు తెలియని విషయాలు అయ్యా పరలోకం కావచ్చు ఏమైనా సరే మీ అయ్యా ఎక్కడికైనా నన్ను కూడా ఎత్తుకొని పోండి ప్రభా అని ఎవరైతే అడుగుతున్నారు ప్రభా తండ్రి అయ్యా వారిలో ఈ గుణాలు ఉంటే నాయన అవి మీ చిత్తం అయితే మీకు ఇష్టమొచ్చిన స్థలంలోకి వాళ్ళు ఎత్తుకొని పోయి వాడుకొని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.